చంద్రలేఖ, చక్రపాణి వీళ్ళిద్దరి ప్రేమాయణం 7 ఏళ్ళు సాగింది. అయితే చక్రపాణి చేస్తున్నటువంటి అక్రమ పనులు కావచ్చు, అతను వ్యవహరిస్తున్నటువంటి తీరునంతా కూడా తప్పు పట్టింది ప్రేయసి చంద్రలేఖ. అయితే ఎప్పుడైతే చంద్రలేఖ తప్పు పట్టిందో ఆరో నుంచి కూడా చంద్రలేఖని వదిలించుకోవాలని చూశాడు చక్రపాణి. అయితే చక్రపాణి యొక్క భాగోతం ఇప్పుడు బయట పెడతానంటూ ప్రేయసి అయినటువంటి చంద్రలేఖ ప్రస్తుతం మన ఆర్టీవీని ఆశ్రయించారు. అసలు ఏం జరిగింది, చక్రపాణికి ఈమెకి ఎటువంటి ప్రేమాయణం సాగింది, ఎక్కడ వీళ్ళ మధ్య వ్యవహారం చెడిందన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ మాటలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే రకంగా చక్రపాణి కూడా పెద్ద స్కామ్ చేశాడు. ఏదైతే ఒక ఉద్యోగాన్ని అక్రమంగా అధికారుల కన్ను కప్పి ఉద్యోగంలో కొనసాగుతున్నట్టు కూడా ఆ మహిళ తెలియజేస్తున్నారు. ఒకసారి పూర్తి వివరాలు ఆ మహిళతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు చక్రపాణి ఎలాగా ఉద్యోగం పొందాడు, మీకు అతనికి ఎన్నేళ్ళుగా పరిచయం ఉంది, మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పాడా, లేకపోతే ఎలా ఉండేది మీ పరిచయం ఏంటి అసలు? చక్రపాణి అనే వ్యక్తికి నాకు 7 years ఆఫ్ లవ్ ఉండేదండి. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయ్యాక. వాళ్ళ సిస్టర్ది 2025 January 31 మ్యారేజ్ అయింది. అయిన తర్వాత వెంటనే చేసుకుంటా అన్నాడు. ఈ ప్రాసెస్లో ఏంటంటే అతను కృష్ణమూర్తి అనే రొయ్యాలో వర్క్ చేస్తారు ఆయన. ఆయనతో పాటు వీళ్ళ మదర్ ఎవరైతే చక్రపాణి ఉన్నారో వాళ్ళ మదర్ పేరు జయమ్మ. ఆమె సొరకాయపాలెం జెడ్పీ హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు సబార్డినేట్గా. ఆమె జెడ్పీకి సంబంధించిన స్టాఫ్ ఆవిడ. సో ఆవిడ యాక్టివ్గానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఆవిడ అనారోగ్యంగా ఉందని చెప్పి లంగ్స్, హార్ట్ పోయింది, కిడ్నీ పోయింది, క్యాన్సర్ పేషెంట్ అని, స్పైనల్ కార్డ్ పోయిందని చెప్పి, ఒక 15-20 yearsగా ఆమెకి జబ్బు ఉందని చెప్పి, అలాగే ఆమెకి ఒక అటెండెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది స్విమ్స్లో రొయాలో అని చెప్పి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది ఎంఈఓ సార్కి. ఆ ఎంఈఓ 1 సార్ పేరు వచ్చి మార్కండేయ సార్ గారు, మార్కండేయ నాయుడు సారు. ఆయనకి పెట్టుకోవడంతో ఆయన సీఈఓకి రెఫర్ చేశారు, రవికుమార్ నాయుడు సారు జెడ్పీ సీఈఓ. అక్కడ నుంచి ఇతను కర్నూలు యాక్చువల్గా రొయాకు వేయాలి. రొయాకు కాకుండా ఇతను అధికారుల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని రెవెన్యూ నుంచి అలాగే మెడికల్ నుంచి పెట్టుకొని అతను కర్నూలుకి అయితే రెఫర్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ మదర్ కూడా లేరండి. వాళ్ళ మదర్ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేసి ఆ మెడికల్ ఇన్వాల్యుయేషన్ అయితే జరిగింది. ఆవిడైతే యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినా ఇప్పటికిప్పుడు ఆమెకి మెడికల్ టెస్ట్ చేసినా, ఒక్క బ్లడ్ టెస్ట్ చేసినా కూడా మనకి దాంట్లో అన్నీ బయటపడిపోతుంది. నేను అనేది అదే, ఇప్పుడు అతను ఆమె ప్లేస్లో వేరే ఒక పేషెంట్ని పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా చేస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒకసారి చూపించండి. అంటే ఎవరు గతంలో ఇక్కడ రొయా హాస్పిటల్ పనిచేసినటువంటి కృష్ణమూర్తి అనే వ్యక్తి, అతను మెడికల్గా ఇవన్నీ చేశాడు. ఒక్కసారి ఆడియో పెట్టి చెయ్యొచ్చు, మళ్ళా రెఫర్ వస్తుంది. ఆ హెచ్ఓడి ఎవరైతే ఉన్నాడో వాడే దగ్గర పెట్టించుకో, నీకు రేపొద్దున ఏ రిమార్క్ రాదు. జాబ్ ఇచ్చే పని అది, మెడికల్ ఇన్వాల్యుయేషన్ అనేది అంత ఆశామాషా వర్క్ కాదు అని చెప్పినాడు. సరేలే, ఆ హెచ్ఓడి దగ్గర పెట్టించమని నేను గట్టిగా కూర్చున్నా. ఆయన ఈ రోజు వస్తారని చెప్పినాడు. ఇంకా అదేదో టెస్ట్ అని చెప్తాను. నాకు ఇదే విషయం తెలియడం కూడా, నాకు అప్పుడే నెంబర్ తీసుకున్నాడు. చేయలేదంటే ఇంక నేను అమౌంట్ వేద్దాం ఆయనకు అని చెప్పి చేసేటప్పుడు నీకు ఫోన్ చేసి సార్ అయిపోకండి ఇప్పుడు ఆగండి. పని సార్, ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఎంత చెప్తే అంత చేస్తున్నా, అన్ని చేస్తున్నా. ఇప్పుడు పని అవ్వకుండా ఎన్ని రోజులు అని డిలే చేసుకుంటా పోతాను సార్. కొన్ని జరుగుతాయి, లేక అది మనసులో పెట్టుకోవచ్చు. మనసులో పెట్టుకునేది కదా సార్, కొద్దిగా ఇదిగానే ఉంటుంది అది. ఇప్పుడు అన్ని సెట్ చేసి ఒక డ్రైవర్ రమ్మనేసి వాడికి డ్రైవర్ డబ్బులు ఇచ్చి మొన్న అదే విధంగా అది కూడా మన మంచికే కదా. ఒకవేళ ఇప్పుడు కాకపోతే తెల్లారి తెలిసింటే ఇంకా ఇబ్బందే కదా. అప్పుడు నేను మనం ఎట్టో ఫోన్ చేయబట్టి మనం గుడ్డిగా బయలుదేరి వెళ్ళిపోయింటే అంతంతా చేసే వ్యక్తి కాదులేదు, చాలా పెద్ద మనిషి. నీకు అక్కడ పోతే ఆయన క్యాడర్ తెలుస్తుంది. నువ్వు ఆఫీసులతో తిరిగింటావు కదా, మనకంటంతా చేయడు, ఎన్నో చేసి పెట్టాడు. సరే సార్, ఓకే, 100% చేసుకొని వద్దాము. చిన్నగా నీట్ గా కూడా ఇక్కడ డిఎంఎన్హెచ్ కలెక్టర్ కూడా నీట్ గా చేయిస్తాను. తొందరపడదు, ఓపిక పడుతుంది. అయిపోతుందే లేదు, అర్థం లేదు. కంగారు పడేది కాదు సార్. డేట్ మాకు లెటర్ వస్తే మాకు ఇది ఉంటుంది సార్ కన్ఫామ్ గా. సరే, నాకు ఒక వారం 10 రోజుల లోపల మీకు సెట్ చేస్తా. వారం 10 రోజుల? వారం రోజులు అదేం సార్, నాకు అర్థం కావటం లేదు. వారం 10 రోజులు నేను రేపు ఓడి పెట్టుకుని మళ్ళీ వారం 10 రోజులు అంటే ఏంటి సార్?
అంటే నేను చెప్తా కదా, మీరేం తొందర పడద్దండి, నేను ఖచ్చితంగా చేస్తాను. చాలా పేషెంట్ కూడా రెడీ చేస్తాను సార్, వాళ్ళ మదర్ రావడం లేదు. ఓకే ఓకే, పేషెంట్ వేరే పేషెంట్ కూడా రెడీ చేస్తాము, వాళ్ళు కూడా మన ఇంటికాడ వచ్చి ఉంటారు. అవును సార్. చూస్తున్నదైతే చక్రపాణి మాట్లాడుతున్నాడు. అయితే ఈ అమ్మాయి సంబంధించినటువంటి ప్రియుడు చక్రపాణి. ఎవరైతే కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి మెడికల్ బ్రోకర్గా పనిచేస్తున్నాడు. అతను ఎవరైతే జయమ్మ అనేది చక్రపాణి వాళ్ళ తల్లి. యాక్చువల్గా అయితే ఆమెకి జడ్పీటీసీ స్కూల్లో ఆమె అటెండర్గా పనిచేస్తుంది. ఆమెకున్నటువంటి ఉద్యోగాన్ని, ఆమెకి హెల్త్ బాగాలేదు, ఆమె పూర్తిగా కూడా ఆరోగ్యం క్షీణించిందని చెప్పి ఈ రకంగా ఒక మెడికల్కు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఆధారాలను కూడా పకడ్బందీగా ఫేక్గా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఉన్నటువంటి జయమ్మ ప్లేస్లో వేరే యొక్క పేషెంట్ని తీసుకొని వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా, ఇవంతా కూడా ఒక ప్రొసీడింగ్గా సాగినట్టుగా కూడా ఇక క్రైమ్కి వాళ్ళు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. చెప్పండి అమ్మా, అంటే మళ్ళీ ఫర్దర్ ఏంటి ఇప్పుడు మీరెందుకు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సి వచ్చింది? మీకు అతనికి ఎలాంటి గొడవ వచ్చింది? యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుండింది లాస్ట్ ఇయర్, లాస్ట్ బిఫోర్ 2024 నుంచి జరుగుతుంది. కాకపోతే నాకు తెలిసింది వచ్చి 2025 నుంచి నాకు తెలిసింది. నేను తరచూ చెప్తూనే ఉన్నా, ఇది ఫ్రాడ్ కిందకు వస్తుంది, గవర్నమెంట్ మోసం చేయడం అనేది చిన్నది కాదు, లైఫ్ పోతుంది, జైలుకి వెళ్ళాలి, జీవితాలు నాశనం అయిపోతాయి, నీ జీవితమే కాకుండా రేపు నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం కూడా పోతుంది అని చెప్పి నేను అతనికి కన్విన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను కొంచెం తరచూ ఎక్కువ నేను అతన్ని ఇది చేస్తూ వచ్చాను వద్దు వద్దని, అతను కంప్లీట్గా నన్ను బ్రేకప్ లాగా చేసుకునేసి మా ఇంటి దగ్గర వచ్చి గొడవ చేసి బట్టలు చింపుకొని, అంటే జూలై 27th జరిగింది ఈ ఇష్యూ. యాక్చువల్గా మేము ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనేసి నేను అప్పటికి చెప్తున్నా తప్పని, అతను వినకపోవడంతో ఇంకా నువ్వు నాకు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ మదర్ కూడా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను నీకు జాబ్లో సంతకం పెట్టను, నేను నీకు కోఆపరేట్ చేయను అని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను బయట పెట్టాల్సి వచ్చింది ఇది. ఎందుకంటే మనస్తాపం చెంది మీరు తప్పు అని చెప్పింది, అతను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అవును, అతను దాన్ని కొద్దిగా ఓవర్గా తీసుకొని అతను ఇంకా నాకు అవసరం లేదని చెప్పండి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, ఇట్లా గవర్నమెంట్ని స్కామ్ చేయడం చాలా పెద్ద తప్పు. ఇలా అనుకుంటే ఎగ్జామ్స్ ఇవన్నీ ఎంట్రన్స్లు ఇవన్నీ అవసరం లేదు, మాకు చదువుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇతని మీద ఎట్లైనా చర్యలు తీసుకొని ఆమెని రీఎగ్జామినేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఎవరైనా కలిసారు? నేను ఇప్పటిదాకా ఎవరిని కలవలేదండి నేరుగా. పోలీసులు అధికారులు నేను ఇది April 6th నేను అర్జీ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ సార్కి. ఇవ్వడంతో సార్ ఏమన్నారంటే 2 minutes నాతో మాట్లాడారు. ఆ గ్రీవెన్స్ జీడీ నెల్లూరులో జరిగింది ఎంపీడీఓ ఆఫీస్లో. సార్ ఇది సార్ విషయం అని చెప్తే సార్ ఓపిక్గా 2 minutes విన్నారు. విని ఈ ఫైల్ని వెనకాల వాళ్ళకి ఇచ్చి, ఇది జాగ్రత్తగా పెట్టండి, ఇది మెడికల్ ఇన్వాల్యుయేషన్కి నేను చెక్ చేస్తానన్నారు. చేసిన తర్వాత నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, April 6th నుంచి ఇవాళ వరకు నాకు ఒక మెసేజ్ రాలేదు, గ్రీవెన్స్లో ఇచ్చినట్టు అక్నాలెడ్జ్మెంట్ ఏమీ రాలేదు, ఒక కాల్ రాలేదు, ఏమీ రాలేదు. ఇది నాకెందుకు ఇది అందరు కావాలని కలిసి ఇది గూడుగుట్టాని లాగా అని అనిపిస్తుంది. అక్కడ కూడా న్యాయం ఎవరికి జరగదు, డబ్బులు ఉన్న వాళ్ళకి న్యాయం అన్నట్టు, డబ్బు లేని వాళ్ళకి న్యాయం లేదన్నట్టు, అధికారులు ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ అబ్బాయి అక్కడ కూడా మేనేజ్ చేశాడు అని అంటే, అప్పుడు ఈ అబ్బాయి ఎంత ఫ్రాడ్ అయి ఉండాలి, ఇంకా ఇతను ఎన్నెన్ని చేసి ఉండాలి అనేది నేను ఇతన్ని అదుపులోకి తీసుకుంటే మొత్తం స్కామ్ బయటపడుతుంది. ఇతని బాధితులు ఎంతమంది ఉన్నారో అందరూ బయటకు వస్తారు. అంటే ఇన్ కేసు ఒకవేళ ఎవరైతే చక్రపాణి మళ్ళా వచ్చి మీరు కలిసేటువంటి పరిస్థితులు ఏర్పడితే మీరు కలుస్తారా, లేకపోతే పూర్తిగా దానికి సస్యమిరి అంటారు? లేదండి, నేను ఇట్లాంటి అతన్ని ఒక్కసారి దొంగతనం చేయాలని ఆలోచించిన వాడు ఎప్పటికైనా దొంగతనం చేయాలని ఆలోచిస్తాడు. తప్పు ఒక్కసారి చేసినాడు ఎప్పటికీ తప్పు చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. నా జీవితం పోయింది, ఇప్పుడు అందరిలో అల్లరయ్యా, బయట వచ్చా, ఇప్పుడు నా లైఫ్ పోయింది, నేను ఫర్దర్గా మ్యారేజ్ చేసుకోవడం అంటూ ఏముండదు. నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటా. కానీ ఎప్పుడు ఇట్లాంటి అతన్ని బయట పెట్టి, ఇట్లాంటి వాళ్ళని చీడపురుగుల్ని బయటకు తీసినప్పుడు నేను హ్యాపీగా, నేను చాలా ధైర్యంగా నేను బయట తిరిగి నాలాగా నేను బతుకుతానండి. నేనైతే ఇతన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్ అయితే నేను లేను. దీని గురించి నా ప్రాణం పోయినా పర్లేదు, నేను లాస్ట్ వరకు నేను ఫైట్ చేస్తానండి దీని గురించి. ప్రధానంగా చంద్రలేఖ చెప్తున్నది ఒకటి, ఎవరైతే చక్రపాణి తన ప్రేమించినటువంటి ప్రియుడు తను ఉన్న పలంగా తను చెప్పిన మంచి మాటలను కూడా తను తీసుకోలేకుండా తను దూరం పెట్టినటువంటి నేపథ్యంలో, తన ఒక ఆడబిడ్డగా నేను నా జీవితాన్ని ఇంకా ఇంతటితో అయిపోయిందని నేను కుంగిపోకుండా అతను చేసేటువంటి తప్పులు ఎలాగైనా చూపించాలన్న ఉద్దేశంతో కేవలం చక్రపాణి భాగవతం అంతా కూడా బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. అదే రకంగా ఇది బయటపడి అతని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను
పోరాడతాను అంటూ కూడా చంద్రలేఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జయమ్మ అన్నటువంటి ఆమె చక్రపాణి తల్లి. ఈమె ఏదైతే తిరుపతి రూరల్ మండలం సొరకాయలపాలెం అనేటువంటి గ్రామంలో స్కూల్లో పనిచేస్తుంది. ఆమెకు సంబంధించినటువంటి జాబ్ని ఈ రకంగా తన కుమారుడు ఏదైతే అనేకమైనటువంటి స్కామ్లన్నీ కూడా అని చెప్పాలి. ఎందుకంటే స్కామే కాదు, ప్రతిదీ కూడా అధికారికంగా అందరినీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ కూడా మోసం చేసినట్టుగానే కూడా భావించాలి. అయితే దీంతో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూసిచున్నట్టు అతనికే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం జడ్పీ సిఇఓ గారితో కూడా ఒకసారి మన ఆర్టీవీ సంప్రదించడం జరిగింది. అసలు ఇతనికి పోస్టింగ్ ఇచ్చారు, అతని ఈ రకంగా ఒక మహిళ అతని మీద అనేక స్కామ్ చేసి మెడికల్ సర్టిఫికేట్లన్నీ కూడా ఫేక్ సృష్టించి లేనిపోని ఏదైతే లేనిపోయినటువంటి అన్నీ కూడా సృష్టించుకున్న ఒక భూతత్వంలాగా అన్ని పకడ్బందీగా ప్లాన్ తోటి ఇల్లీగల్గా అతను జాబ్ పొందాడంటూ కూడా ఈ మహిళ ఉన్నత అధికారులు తెలియజేసినప్పుడు కూడా వాళ్ళు ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే మనం కూడా ఫోన్ చేసినప్పుడు నా పరిధిలోకి ఇది రాదు, నాకు కలెక్టర్ చెప్పారు, ఎంపీ డిఎంహెచ్ఓ సర్టిఫికేట్ ఇచ్చారు, నేను అంతే ఉద్యోగం ఇచ్చేస్తాను, దాని మించి నాకు అతని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం నాకు లేదు, దాన్ని ఎంక్వైరీ చేసేటువంటి అధికారం కూడా నాకు లేదంటూ కూడా జడ్పీ సిఓ చెప్తున్నటువంటి మాట. అయితే అదే రకంగా ఎవరైతే మెడికల్కి సంబంధించి కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి ప్రధానంగా ఈ యొక్క మెడికల్ గ్యాంగ్ అంతా కూడా ఒక మాఫీలాగా అదొక ఫేక్ డాక్యుమెంట్లు రెడీ చేస్తూ పేషెంట్ లేకుండానే పేషెంట్ని సృష్టిస్తూ ఈ రకంగా అతని ఎవరైతే చక్రపాణికి ఉద్యోగం వచ్చేలాగా కూడా అతను చేసినటువంటి పరిస్థితి. అయితే చక్రపాణి కూడా పెద్ద మొత్తంలో ఎవరైతే కృష్ణమూర్తికి డబ్బులు ముట్టజెప్పడంతో ఈ రకంగా సవ్యంగా ప్రభుత్వ అధికారుల అండదండలతోటి చక్రపాణి మాత్రం తన ఉద్యోగంలో చలామణి అయిపోతున్నాడు. అయితే ప్రేమించినటువంటి ప్రియురాలు మాత్రం మోసం చేసినటువంటి ప్రేమికుడి భాగవతం బయట పెట్టాలి, ఎందుకంటే నా జీవితాన్ని నాశనం చేశాడు కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నా బాధను తెలియజేస్తున్నాను అంటూ కూడా చంద్రలేఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చక్రపాణి మీద అధికారులు చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇలాగే కొనసాగిస్తారా, అతనికి సపోర్ట్గా నిలుస్తారా, ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్ ద్వారా కూడా ఉద్యోగం పొందినటువంటి వారిని ఎందుకు చూసిచున్నట్టు వ్యవహరిస్తున్నారో అధికారులు మాత్రం చెప్పాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.